ఓం నమ శివాయ. ఆది పురుషులైనటువంటి శివపార్వతుల కలయికలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుల అనుగ్రహముతో అగస్త్యేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణములో దివ్యమై భవ్యమై సవ్యమై మాఘమాసాన్ని పురస్కరించుకొని శివాలయ ప్రాంగణములో రోజు హరికథా సప్తాహం అనే కార్యక్రమం పెట్టి సిరిపురిలో ఉన్నటువంటి ప్రజలు భక్తుల మనోభావాలు గ్రహించి ఆ యొక్క అగస్త్యేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణములో రోజు శివపార్వతుల హరికథలు శివపురాణంగా చెబుతూ ఈ యొక్క సప్తాహములో పేరెన్నికైనటువంటి కళాకారుల చేత శివపార్వతుల కళ్యాణం, శివలీలలు, భక్త మార్కండేయ, భూ కైలాసు, సతి తులసి జలంధర ఇటువంటి శివుని మహాత్మ్యము కోసము ఆయన యొక్క లయకారుడైన పరమేశ్వరు అర్ధనారీశ్వరుడి అలరారుతున్నటువంటి ఆనంద నిలయములో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలకు చేరువయ్యి భక్త బృందాన్ని కరుణించాలని కోరుకుంటూ ఈ యొక్క హరికథా కార్యక్రమం చైర్మన్ గారు గౌరవనీయులు మాన్యశ్రీ కొత్తమిద్ద రఘురామరెడ్డి గారి సౌజన్యముతో, ఇక్కడ ధర్మకర్తల మండలి వారి సౌజన్యముతో, అర్చక బృందం వారి సారథ్యములో అందరి సమక్షంలో ఇటువంటి కార్యక్రమం ప్రొద్దుటూరి పట్టణములో సిరిపురిలో ఆనంద వైభవముగా జరిగేదానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హరికథ సప్తాహం దీక్ష అనేది మాఘమాసంలో మా శివస్వాములందరూ మాల వేస్తారు. మాల ధరించిన తర్వాత శివరాత్రికి శ్రీశైలం వెళ్ళి అక్కడ ఇరుముడిని సమర్పించుకుంటారు. ఈ మధ్యకాలంలో మనం ఇక్కడ ఉండే ఈ శివాలయంలోనే ఉంటాం కనుక ఈ శివాలయంలో ఒక కార్యక్రమం మంచిది చేయాలనే ఉద్దేశంతో 22 సంవత్సరాల నుంచి మనకంటే పెద్దవాళ్ళు, మనతో సమానమైన వాళ్ళు అందరూ కలిసి శివదీపోత్సవం అని ఒక కార్యక్రమము నిర్వహిస్తారు. అది ఈ నెల 1వ తేదీ అంటే మార్చి 1 శుక్రవారం రోజు చేస్తాము. ఈ శివాలయం నుంచి అమ్మవారు స్వామి అమ్మవార్ల ఊరేగింపు అమ్మవారి చాల వీధి గుండా గంగమ్మ దేవాలయం గుండా తిరిగి శివాలయానికి మహిళల చేత శివదీపోత్సవం దీపాలు పట్టుకునేసి తిరుక్కొని వచ్చి మళ్ళీ ఇదే శివాలయంలో ఆ దీపాలు చేసి ఆ వచ్చిన మహిళలకు శివస్వాములకు మధ్యాహ్నము తర్వాత సాయంకాలము భోజన సదుపాయం కూడా శివస్వాములందరూ శివదీక్ష స్వాములందరూ కొంతమంది వాళ్ళ సహకారంతో కూడా ఇవన్నీ మన టెంపుల్ చైర్మన్ కానీ ఈవో కానీ అర్చకులు కానీ ప్రతి ఒక్కరు మాకు ధర్మకర్తల మండలి వాళ్ళు కానీ సహాయ సహకారాలు వారికి తోచిన విధంగా చేస్తారు. ముఖ్యంగా మన శివభక్తులు శివస్వాములు శివదీక్ష స్వాములు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు. దానికి ప్రజలు ఎవరైనా కూడా వచ్చి పాల్గొని అన్న తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామి ఊరేగింపు పాల్గొనవలసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.